నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఒంటరి యొగునొకడి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాటిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖనము వీరి దానికి తేటగా అర్థమిచ్చేవాడు నీవే ప్రభువా. నన్ను మరుగుపరచండి, మీ బిడ్డలతో స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభువా. మీరు ఏదైతే మన జీవితాలకు మేలైనదని మీరు తలంచుతారో వాటి విధానంలో నాయన మీరు మాతో మాట్లాడతారో నేను నమ్ముతున్నాను. ఈ కూటమి ద్వారా మీరు మహిమ పొందుకొని ప్రభువా మా జీవితాలకు చక్కటి పాఠాన్ని మాకు నేర్పించమని ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనందరం కలిగి ఉన్నాం. మనందరం కలిగి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషం. మీ అందరిని ఇలాగ చూడటం నాకు కూడా సంతోషమే. ఇలాగా కూడుకోవటం అనేది ఇది గొప్ప ధన్యత. చదువుకున్నటువంటి లేఖన భాగముల నుండి నేరుగా నేను అంశంలోకి వెళ్తాను. చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి నేను నా అంశముగా నేను ఐక్యత అనేటువంటి శీర్షికను నేను నా అంశములకు ఇచ్చాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంగమనకు రావటం ఎంత ప్రాముఖ్యమో, వచ్చిన మనందరము కూడా ఐక్యతగా ఉండటం అంతే ముఖ్యం. మనము సంఘానికి వస్తున్నాము, రావాలి, అది మంచిది. వచ్చిన మనందరము కూడా ఎలా ఉండాలి అంటే ఒక ఐక్యత కలిగి ఉండాలి. అందరం ఒక తల్లి గర్భంలోనే పుట్టాం కదా. మనము ఎక్కడి నుంచి వచ్చిన వారమైనా, మనం ఎవరమైనా, మనందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ స్థలములో దేవుని యొక్క దేహముగా మనం ఉన్నాం. మనందరం ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరమై ఉన్నాం. శిరస్సు ఆయనై ఉన్నాడు. శరీర భాగములు, అవయవములన్నీ కూడా ఎవరై ఉన్నారంటే నువ్వు నేనై ఉన్నాం. ఈ దేహంలో ఈ దేహం అనేది చక్కగా పనిచేయాలంటే ఒక అవయవము మరొక అవయవముతో విభేదాలు లేకుండా, ఒక అవయవము మరొక అవయవముతో భిన్నాభిప్రాయాలు లేకుండా, చేయిగా ఉంటే చెయ్యి కాలుకు వ్యతిరేకంగా పనిచేయకుండా, కాలుగా ఉంటే కాలు చేయికి వ్యతిరేకంగా పనిచేయకుండా, కళ్ళు ఉంటే దేహానికి వ్యతిరేకంగా పనిచేయకుండా అన్ని సమకూడి చక్కగా ఒకదానికొకటి పరస్పరంగా సహకరించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఈ శరీరము ముందుకు సాగుతుంది. అలాగనే ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, సంఘము కూడా అంతే. సంఘము, మనం ఇంత సంఘముగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది మనం సంఘంగా ఎలాగైతే ఉన్నామో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటే సార్వత్రిక సంఘం ఉంది. ఇట్స్ యూనివర్సల్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇట్ ఈస్ బిల్డింగ్ బై గాడ్. దానిని దేవుడే నిర్మాణం చేస్తూ వెళ్తున్నాడు. ఈ నిర్మాణం చేస్తూ పోతున్నటువంటి క్రమంలో సంఘములో భేదాభిప్రాయాలు అనేవి రాకూడదు కదా. ఒకవేళ వచ్చింది అంటే ఏం చేయాలి? ఆది అపోస్తలులు ఏం చేశారు? సంఘములో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని దాన్ని చర్చించుకున్నారు. కానీ పరోక్షమైనటువంటి పరుష పదాలతోటి ఎవరిని కూడా దూషించినట్లుగా మనం చూడం. హల్లెలూయా. ఇవాళ ఆది అపోస్తలుల సంఘమే మనకు మాదిరి. పలానా ఎల్లయ్య సంఘమో పలానా పుల్లయ్య సంఘమో మాదిరి కాదు.
మన సంఘం కూడా అలాగ ఉండాలి అని ఏ సంఘం గురించి చెబుతున్నావో ఆ సంఘం ఏదై ఉండాలో తెలుసా? అది ఆది అపోస్తలుల సంఘమై ఉండాలి. మన సంఘాన్ని దాని వలె అవ్వాలని మనం కోరుకోవాలి. కానీ పలానా మాస్టర్ గారి సంఘం పలానా హైదరాబాద్ లో ఉంది, ఆయన వలె నా సంఘం కూడా ఉండాలి అట్లా కోరుకోకూడదు. బైబిల్లో ఉంది ఒక సంఘం, అది ఆది సంఘం. ప్రైజ్ ది లార్డ్. పేతురు దానికి పెద్దగా ఉన్నాడు. వింటున్నారా? ఆది అపోస్తలుల బోధ మీద ఆ సంఘం అనేది కట్టబడుతూ ఉంది. ఆ సంఘము వలె మన సంఘం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అయితే చూడండి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నప్పటికీ ఒక సేవకుడు అంటే మరొక సేవకుడికి పడట్లేదు. వింటున్నారా? తరచుగా మనం చూస్తూనే ఉంటాం. యూట్యూబ్ ఓపెన్ చేసినా రోస్టింగ్ ఛానల్ అని ఒకటి పెట్టారు. పెట్టింది క్రైస్తవులే. రోస్టింగ్ అంటే ఇటు మార్చడమేగా. అవునా? ఆ పాస్టర్ ఈ పాస్టర్ మాడుస్తున్నాడు, ఈ పాస్టర్ ఆ పాస్టర్ మాడుస్తున్నాడు. మార్చింది తినడానికి పనికిరాదు అన్నాడు. పనికిరాకుండా చేయడం అన్నారు. ఒక పెనం మీద ఒక అట్టేసామనుకో, ఒక 10 నిమిషాలు కూడా తగలు పెడితే కాలిస్తే ఏమవుతుంది? మాడిపోతుంది అన్నమాట. దేనికి పనికిరాదు అది. అలాగనే ఇవాళ ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇవాళ పిల్లలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వదిలేసి మీ తలలు ఆవించారు. సంఘములో సమాధానము లేకుండా కనుక ఆ విధముగా కనుక కొనసాగితే ఏం జరుగుతుందో తెలుసా? చాలా పెద్ద ఘోరమైన సమస్య జరుగుతుంది. మనుషులమైన మనము చిన్న బలహీనమైనటువంటి నోటితోటి, బలహీనమైనటువంటి మనస్సు కలిగి సులువుగా ఒక మాటను మనం అనేస్తాం. కానీ ఆ మాట వల్ల ఏమవుతుందంటే దేవుడి యొక్క సంఘానికి దెబ్బ పడుతుంది. అక్కడ ఒక మనిషి ఒక పాస్టర్ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు పాస్టర్కి మాత్రమే కాదు డ్యామేజ్, సంఘానికి కూడా డ్యామేజ్ అవుతుంది. అల్టిమేట్ గా దేవుని యొక్క పని అక్కడ ఏమవుతుందంటే ఆగిపోతుంది. దేవుని యొక్క పరిచర్యకు భంగం కలుగుతుంది వీటి వల్ల. మనం అనుకోవచ్చు, నేను సత్యాన్ని చెబుతున్నాను అందుకే నేను ఇలాగ మాట్లాడుతున్నాను. కొందరు ఉంటారు, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను, నేను అందుకే సత్యం కరువుగా ఉంటుందని మాట్లాడుతున్నాను. కానీ నువ్వు సత్యం మాట్లాడితే దానివల్ల సంఘాలు ఏమవుతున్నాయి? చీలిపోతున్నాయి. యేసుప్రభు మాట్లాడితే అది కట్టబడింది, కానీ యేసుప్రభు మాట్లాడితే చీలటం జరగలేదు అక్కడ. ఇవాళ సంఘాలకు ఐక్యత అవసరం, సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా ఐక్యత అవసరం. ఒక కుటుంబం వస్తే మరొక కుటుంబానికి పడకపోవడం, అందరిద్దరు కలిసి చర్చికి వస్తారు, మిత్రులు కూడా కలిసి వస్తారు, అని భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటివి ఉండటం వలన మనము దేవుని యొక్క కార్యాన్ని జరిగించలేము, సంపూర్తి చేయలేము. ఎంతమంది నా సంఘము పరిశుద్ధాత్ముడితో నింపబడి దేవుని యొక్క కార్యాలుగా నా సంఘంలో జరగాలని ఎంతమంది కోరుకుంటారు? అందరూ. కానీ ఆ పరిశుద్ధాత్ముడిని వారి మధ్యలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. ముచ్చట చెప్తాం కానీ అది అలాగా ఆపబట్టుకోవాలని, దేవుని యొక్క సన్నిధి మనలో ఉండాలి అంటే ఏమి చేయాలో దాన్ని చెయ్యం. మనం కోరుకుంటాం కానీ దానికి తగిన ప్రయత్నాన్ని మనం చెయ్యం. అక్కడే విఫలమయ్యేది మనుషులు. నేను పరలోకం వెళ్ళాలి అది కోరుకుంటానే కానీ పరలోకం వెళ్ళడానికి ఏమి చెయ్యాలో ఆ ప్రయత్నం అనేది మనం ప్రయత్నించాం. వింటున్నా? నిజమా కాదా? నేను పరలోకం వెళ్ళాలి అది కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుడి రాజ్యంలోకి నేను వెళ్ళాలి అనుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ అది వెళ్ళడానికి చేయవలసిన ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లేదు. అలాగనే ప్రేమటువంటి దేవుడి పిల్లలారా, నా సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘంగా ఉండాలి. నా సంఘంలో దేవుని యొక్క కార్యాలను నేను చూడాలి అని ఆశపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి సంఘంలో. నువ్వు ఎప్పుడైతే సంఘంలో ఐక్యత కలిగి ఉంటావో అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం ఐక్యత అనే దాని గురించి మాట్లాడుతూ ప్రసంగి గ్రంథంలో అది ఐక్యతకు సంబంధించింది. అయితే కొంతమంది దాన్ని పెళ్లికి కలిపేశారు.
3 పేటల తాడు అని ఉంది, కానీ దాన్ని 3 ముళ్ళుకి వేసేసారు మనల్ని. 3 ముళ్ళు వేసింది గట్టుకుతుంది, బలమైన బంధంగా ఏర్పడుతుందని దీన్ని తీసుకెళ్ళి దానికి అంటగట్టేశారు మనం. పెద్ద ప్రమాదం జరిగిపోయింది. కానీ అక్కడ ఏమంటే 3 పేటలది ఒక తాడవుతున్నది. ఒంటిగా ఉన్నటువంటి ఒక పేట సులువుగా తెగిపోతుందని చెబుతున్నాడు అక్కడ. కానీ ఈ 3 వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ పేటలను తీసుకొచ్చి నువ్వు దాన్ని అల్లినప్పుడు, అది ఒక తాడుగా మారినప్పుడు దాన్ని తెంచడం అనేది అది చాలా కఠినం అవుతుంది. అది తెంచబడదు, అది త్వరగా తెగిపోదు. ఒక బలవంతుడు వచ్చాడు, ఒంటిగా ఉన్నటువంటి ఒక మనుషుల మీద పడ్డాడు, వాడు కొట్టాడు, కొట్టగలిగాడు. ఇప్పుడు ఆ బలహీనమైన మనుషుడు, దెబ్బతలేటువంటి మనుషుడు వాడితో పాటుగా ఒకటి తీసుకొని వెళ్ళాడు. ఈ బలవంతుడి మీదకి వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు కలిసి. ఈ ఇద్దరు కలిసి ఏం చేశారు తెలుసా? వాడిని ఆపగలిగారు. ఇదే బలవంతుడి మీద 3 కలిసి వస్తారు, ఓడిస్తారు. ఇక్కడ దాని గురించి మాట్లాడుతుంది. ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం బలంగా ఉంటాం. ఐకమత్యం కలిగి ఉండాలి, ఐక్యత ఉండాలి సంఘంలో. హల్లెలూయా. నీకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చకపోవచ్చు, నువ్వు తినేటువంటి ఆహారం నాకు నచ్చకపోవచ్చు, కానీ ప్రేమైనటువంటి దేవుడి పిల్లల దేవుడి సంఘానికి వచ్చేసరికి మాత్రం మనం ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలి. మీరు కనుక చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి, నేను రాసుకొని వచ్చాను వాటికి సంబంధించి. కేవలం సంఘానికి మాత్రమే ఈ ఐక్యత అనేది పరిమితం చేద్దామా అంటే అట్లా రాదు. కుటుంబ విషయానికి వచ్చినా కూడా ఐక్యత అనేది చాలా అవసరం. కుటుంబాలు స్ప్లిట్ అవడానికి, కుటుంబాలు వేరవటానికి గల కారణాలు ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఐక్యత అనేది లేకపోవడమే. ఇప్పుడు ఉదాహరణకు చిన్న కుటుంబం ఉంది, భార్యాభర్తలు కూడా వేరైపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఐక్యత లేదు. వాళ్ళ మధ్యలో భర్త చెప్పిన దానికి భార్య వద్దంటుంది, భార్య చెప్పిన దానికి భర్త వద్దంటున్నాడు. ఇక అక్కడ సమాధానం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక చిన్న కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో భర్త చెప్పిన విధంగా భార్య వింటూ, భార్య చెప్పిన విధంగా భర్త కూడా మరి ఆ భార్య చెప్పినటువంటి మాటలను వింటూ పెడచెవిన పెట్టకుండా ఇద్దరు కలిసి సమకూడి నడిచినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబంలోకి ఇంకెవరన్నా వచ్చి వాళ్ళతో నివాసం చేయాలన్నా కూడా సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ఒక ఇంటికి చుట్టాలు వచ్చారు, ఆ ఇంట్లో భార్య అంటే భర్తకు పడట్లేదు, భర్త అంటే భార్యకు పడట్లేదు. చుట్టాలు వచ్చారు, ఏదో హడావుడికి భర్త చికెన్ తెచ్చాడు, ఏమో పెద్ద పెద్ద పాత్రలన్నీ కూడా నువ్వు సరిగ్గా చేయమని చెప్పి వేస్తాం అనుకోండి, చుట్టాలు ఉంటారా? ఈ టైంలో చికెన్ తెచ్చి దేవుడు చేస్తానంట అని అనదనుకున్నావా? అంటే భర్త తరఫున బంధువులు వచ్చారు, భార్య అంటుంది నేను చేయను అంటుంది. ఉంటారా వాళ్ళు? ఏదో ఇట్లా గొడవలు పడే కాడికి ఎందుకు మమ్మల్ని పిలిచిందా చెప్పలే కానీ వాళ్ళు చిన్న పనులే అమ్మంటే మొత్తం వెళ్ళిపోతారు. సమాధానం లేదా? ఈ రకంగా కొట్లాట్లు ఉన్నప్పుడు, సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా కుటుంబం అలా ఉన్నప్పుడు భర్త ఇంటికి రాడు. భర్త ఇంటికి రాడు. ఎందుకు రాడు? ప్రశాంతత లేదు వాడికి. ఎందుకంటే ఇంటికి పోతేనాయా ఏదో ఒకటి తగిలించుకొని గొడవ పెట్టుకుంటుంది అని అనుకుంటాడు. అలాగనే ఒక తాగుడికి బానిస అయిపోయి భార్యని నెయ్యమ్మలు చిత్త కొడతా ఉంటాడు. వాడు తాగుపోతుంది, ఏం లేదు, వాడికంటే ముందు తిన్నది అంతడు, వాడు తిన్న తర్వాత తిన్నది అంతడు. ఈ రకంగా ఉన్నటువంటి భార్య ఏమనుకుంటుంది? నా భర్త రాకుండా ఉంటే బాగుండదు, నా భర్త ఇంటికి రాకుండా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకు ఈ మధ్య ఈ భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఈ అభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయి వాళ్ళకంటే ఐక్యత లేకపోవడం వల్ల. అదే సఖ్యత ఉందనుకోండి, భార్య ఉప్పు కషం చేసినా
పర్వాలేదు బాగా తిన్నాము కానీ కూర్చొని కదా. సఖ్యత లేదనుకోండి, భార్య రుచికరమైన పదార్థాలు వండి పెట్టినా ఇది ఎందుకు చేసినవే అని విరుదు తిట్టడం మాత్రమే కాదు, కూర అంతా కాలంలో కూడా పోతాడు. ఇక ఆ కుటుంబం అనేది గందరగోళంలో ఉంటుంది కానీ సమాధానంగా ఉండదు. సమాధానం లేని చోట దేవుడు ఎందుకు ఉంటాడు? మీ మధ్య పంచాయతీ తిరుగుతూ ఉంటాడు. దేవుడు పంచాయతీ దేవుడు మీద మధ్యలోకి వచ్చి ఎక్కడైతే సఖ్యత ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, హార్మనీ అంటారు దాన్ని ఇంగ్లీష్. లివింగ్ టుగెదర్ హ్యాపీగా అని అర్థం. హార్మనీ అంటే మీనింగ్ కలిసి మెలిసి ఆనందంగా జీవించడం. తెలుగులో అన్యోన్యత అంటారు అన్నమాట. ఈ అన్యోన్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడి ఆత్మ నివాసం చేస్తారు. ఇక ఆ కుటుంబంలో పెంచబడే పిల్లలు కూడా ఎలా ఉంటారంటే సమాధానంలో పెంచబడుతున్నారు కాబట్టి మంచి బుద్ధులు అబ్బుతాయి వాళ్ళకి. నాన్న రెయ్యంబవులు దాగొచ్చి అమ్మని తంతూ ఉంటే వీడు దూరం నుంచి బాధపడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. చివరికి వీడియో ఒక కిరాతకుడు అయిపోతాడు. అలాగనే తండ్రి దొంగతనాలు చేసేవాడైతే, తల్లి దొంగతనాలు చేసేదైతే పిల్లలు కూడా చాలా చక్కని దొంగతనాలు చేసే వాళ్ళగా తయారవుతారు. చక్కగా చేస్తారు దొంగతనాలు. వింటున్నారా? అలాగనే తల్లిదండ్రులు అక్కడ మాట ఇంట్లోకి వెళ్ళగానే ఇద్దరు కూర్చొని గుసగుసలు ఆడుకుంటున్నారంట. అది ఆ ఇంట్లో ఎట్లా జరిగిందని, ఇంట్లో పులిహార ఉండారంట, ఆ ఇంట్లో పరవాడ ఉండారంట మాట్లాడుకుంటే పిల్లలు కూడా వాళ్ళు కూడా కూర్చున్నప్పుడు అరే అంకుల్ ఎట్లా అంటారా, ఈ ఆంటీ ఎట్లా అంటారా. ఎందుకు ఎన్ని గందరగోళాలు తయారవుతున్నాయంటే ఐక్యత లోపం వల్ల ఎన్ని జరుగుతాయి. కుటుంబంలో ఐక్యత ఉంటే, కుటుంబంలో ఐక్యత ఉంటే మూడో వ్యక్తి వచ్చాడంటే బస్సులో వాడు అది ఊపి రాడు, వాడు రాలేడు కూడా. కుటుంబానికి అవసరం ఐక్యత, సంఘానికి అవసరం ఐక్యత. దేవుడు నా ఇంట్లో లేడు, నా ఇంట్లో లేడు, నా ఇంట్లో లేడు అంటే ఎందుకు ఉంటాడు? ఇయ్య మగులు తిట్టుకుంటూ ఉంటే ఉంటాడు. వింటున్నారా? ఇయ్య మగులు ఇంట్లో సమాధానం లేకుండా అరుచుకుంటూ ఉంటే అక్కడ ఉంటాడు దేవుడు. ఇంకొకటి వచ్చి ఉంటాడు అక్కడ, ఆల్రెడీ ఉంటున్నాడు కాబట్టి గొడవలు అవుతున్నాయి. వాడిని ఎట్ట పోగొట్టుకోవాలి చూసుకోవాలి. అలాగే ఒకడు ఓడ ప్రయాణం చేస్తున్నాడు. ఓడ ప్రయాణం చేసేటప్పుడు నావికుడు ఒక అభిప్రాయం, అంటే పడవ నడిపే కెప్టెన్ ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఎక్కినోడు ఒక భేదాభిప్రాయం ఉన్నాయి వాళ్ళ మధ్యలో. గిట్టనోడు ఒకడు ఏం చేస్తాడంటే ఓడకు బెజ్జం పెడతాడు. ఓడకు బెజ్జం పెడతాడు. ఎందుకంటే కెప్టెన్ ఈ యాత్రను సక్సెస్ఫుల్ ముగించకూడదు అనే మైండ్ సెట్ వాడు కలిగి ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? బెజ్జం పెడతాడు. ప్రయాణం సాగుతుందా? అందుకే ఏదైనా సరేనండి, ఐక్యత లోపిస్తే, ఐక్యత లేకపోతే అక్కడ దేవుడు. కుటుంబమైనా ఓడైనా సరే ప్రయాణం సాఫీగా సాగాలంటే ఐక్యత ఉండాలి. ఐక్యత కలిసి ఉండాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు చెబుతున్న మాటలు ఈ జ్ఞాపకం చేస్తారు. నాతో అన్నారా? ఏం చెప్పాడంటే ఆయన, ఇదిగో తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. చెప్పినప్పుడు 120 మంది ప్రజలు మేడగదిలో కూర్చుని తండ్రి వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. ఏంటో తండ్రి వాగ్దానము? యోవేలు గ్రంథంలో ఉంది. ఇదిగో సమస్త జనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అని చెప్పాడు ఆయన. ఆ వాగ్దానం కొరకు శిష్యులారా మీరు కనిపెట్టండి. తండ్రి అనుగ్రహించబోయేటువంటి ఆత్మను మీరు మొదట పొందుకున్న తర్వాతనే మీరు ఇక్కడ నుంచి దాటండి అన్నాడు. శిష్యులు వెళ్ళిపోయారు. మేడగదిలోకి వెళ్ళిపోయి మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నారు. సరిగా 50వ రోజు, యేసు ప్రభు చనిపోయిన 50వ రోజుకి ఒక బలముగా వీచేటువంటి గాలి వచ్చింది. వచ్చి ఆ గదిలోనికి వ్యాపించి అగ్ని ఆ గదిలోనికి వచ్చి ఆ గదిని చుట్టేసి 4 విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలింది. నిలిచింది ఒక్కొక్కరి మీద. నిలిచి వారిలోనికి దిగిన ఆత్మ
ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారో వాళ్ళు ఎంతగా ప్రభావితం చెందారంటే వాళ్ళ భాషలు కూడా మారిపోయి అంత శక్తి పొందుకున్నారు. పేతురు యేసు ప్రభువుని గురించి ఒప్పుకోవడానికి భయపడినవాడు బయటకు వచ్చి బహిర్గతంగా యేసు ప్రభువుని గురించి సువార్త చేస్తున్నాడు. అంత ధైర్యం, దే బికేమ్ బోల్డ్, ధైర్యవంతులైపోయారు వాళ్ళు. భయపడటాలు లేవు ఇంకా, ఎందుకంటే జయశాలి వారిలోనికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నన్ను మహా ఆకాశాలు కూడా పట్టజాలము అంటున్నాడు ఆయన. మరి అలాంటి దేవుడు వారిలోనికి దిగి వచ్చాడండి. ఎలా ఉండాలి? దేవుడిని దించగలిగారంటే వాళ్ళు ఏం చేశారు అక్కడ? ఇవాళ కూడా పరిశుద్ధాత్మ లేకుండా మనం వెళ్ళలేము నిత్యత్వంలోకి. గుర్తుపెట్టుకోండి, నువ్వు పాటలు పాడొచ్చు, నేను వాక్యం చెప్పొచ్చు, మనం ఎగరొచ్చు, నాకు ఉద్యోగం ఉంది, నువ్వు కేకలు వేయొచ్చు, నువ్వు ఎన్నైనా చేయొచ్చు, కానీ నిత్యత్వాన్ని పోవడానికి పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా నిత్యత్వం పోలేవు. ఈ గ్రంథాన్ని నువ్వు నవిలేసిన, ఈ గ్రంథం లేకుండా నువ్వు అధ్యాయాలు చెప్పగలిగేటువంటి సమర్థత నీ దగ్గర ఉన్నా పరిశుద్ధాత్మ లేకుండా వెళ్ళలేవు. ఇప్పుడు అలాంటి పరిశుద్ధాత్ముడిని శిష్యులు ఎలాగ దించగలిగారు అనేది ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అందరికీ కావాలి. ఉన్నవాడు దాన్ని కాపాడుకోవాలి, లేనివాడు దాన్ని పొందుకోవాలి. లేనివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆ వరాన్ని పెట్టుకొని ఉండాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు దాన్ని భద్రపరచుకుంటూ ఉండాలి. బాప్తిసం మాత్రం పొంది పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నవాడు దానికోసం ప్రయాసపడాలి. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనతో ఉండాలంటే, ఆయన దిగి రావాలి అంటే శిష్యులు చేసిన పనిని మనం మరలా చేయాలి. దేవుణ్ణి దించాలి రంగం మీదకి అంటే ఏమి చేయాలో తెలుసా? శిష్యులు ఏం చేశారు? అదే ఏం చేశారు శిష్యులు? అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉంది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అన్నారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులు. ఇది హైలైట్ అమ్మా. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. ఇంగ్లీష్ లో వన్ అకార్డ్ అని ఉంటుంది. వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. వారి మధ్యలోకి కాదు, వారిలోనికే దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ సంఘానికి వచ్చినప్పుడు ఆరాధన చేస్తుంటే కొంతమంది ఏడుస్తారు. రక్షణ పొందకపోయినా ఏడుస్తారు వాళ్ళు. కొంతమంది రక్షణ పొందిన వారు ఏడుస్తారు. దేవుడు అనేది ముట్టాడు అనేటువంటి ఆ భావన వారికి కలుగుతుంది. దేవుడు వారికి తాకాడు అని కూడా వాళ్ళు అలాంటి ఆ భావనకు వాళ్ళు గురవుతారు. మంచిదే. అయితే ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, పరిశుద్ధాత్ముడు ఈ స్థలములో కదిలాడినప్పుడు ఆ ప్రభావానికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా గురవుతారు. అది సరిపోదు. దేవుడు ఈ స్థలంలో తిరగడం సరిపోదు, దేవుడు నిన్ను తాకడం సరిపోదు, దేవుడు నీలో నింపబడాలి. శిష్యుల మేడగదిలో జరిగింది అదే. మొదట గడిని నింపాడు ఆయన. 2 వారి మీద నిలిచాడు. నిలవటం కూడా కావాల్సింది. 3 వారిలో నింపబడ్డాడు. మనలో నింపబడటం మనకు కావాలి. అలా నింపబడటానికి మనం ఏం చేయాలి? దేవుడు మనలోనికి రావడానికి ఏమి చేయాలి? వారు ఏం చేశారు? అక్కడ సంఘంలో దేవుడి కార్యాలు చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా
ఏం చేయాలంటే శిష్యులు చేసిన పని అదేమిటంటే ఏక మనస్సు కలిగి వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ లో వన్ అకార్డ్ అని ఉంది. వన్ అకార్డ్ అంటే ఏంటో తెలుసా? సేమ్ మైండ్, ఒకే మనస్సు కలిగి ఉండడం. అమ్మ వింటున్నారా? ఒకే మనస్సు కలిగి ఉండాలి. అంటే పేతురు ఒకటి కలిగి, పీటరు ఒక ఆలోచన కలిగి, నేను ఒక ఆలోచన కలిగి ఉండకూడదు. ఒకే మనస్సు, మనందరి లక్ష్యం ఒకటే అయి ఉండాలి. అలాగే సేమ్ ప్రేయర్, ఏక మనస్సు అంటే చెప్తున్నాడు, ఒకే మనస్సు కలిగి ఉండాలి. అలాగనే మనందరి ప్రార్థన కూడా ఒకే ప్రార్థన అయి ఉండాలి. సేమ్ ఎక్స్పెక్టేషన్, ఒకే ఆశ కలిగి ఉండాలి. వాళ్ళందరిలో ఒకే ఆశ, తండ్రి వాగ్దానాన్ని మీరు ఒప్పుకోవాలి. వాళ్ళ ప్రార్థన కూడా అదే, వాళ్ళ మనస్సు కూడా అదే. అలాగనే వాళ్ళ మధ్య ఏమీ లేదు, నో డివిజన్స్. డివిజన్స్ వాళ్ళ మధ్యలో అంటే విభేదాలు లేవు. నువ్వు వేరు, నేను వేరు, నువ్వు గొప్ప, నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్పవాడివా, నాకంటే నువ్వు టాలెంటెడా, ఇలాంటి డివిజన్స్ వాళ్ళ మధ్యలో లేవు. చీలికలు లేవు వాళ్ళ మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నో జెలసీ, ఒకరంటే ఒకరికి ఈర్ష్యలు లేవు. వింటున్నారమ్మా? ఈర్ష్యలు లేవు సంఘంలో, ఒకరి మీద ఒకరికి ఈర్ష్యలు లేవు. అలాగే నో ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు లేవు. అలాగ ఉన్నారు కనుకనే ఆ సంఘము మీదకు దేవుని ఆత్మ దిగి రాగలిగింది, దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రావాలి అంటే అక్కడ గందరగోళం ఉండకూడదు. అక్కడ దేవుడు ఏ సంఘంలోకైనా సరే, ఏ ఇంట్లోకైనా సరే, నీలోకైనా సరే దిగి రావాలంటే, పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంటే గందరగోళాలు ఉండకూడదు. ఒక సంఘంలో విభేదాలు ఉన్నప్పుడు దేవుడు రాడు. వింటున్నారా? ఒకే ఆత్మగా, ఒకే మనస్సు కలిగి ఉండాలి. అంటే సంఘంలో దేని గురించి అని ప్రార్థన చేస్తున్న మనందరి ప్రార్థన కూడా ఒకటే అయి ఉండాలి. అలాగా మనం ఏకీభవించినప్పుడు అక్కడ దేవుడు ఉంటాడండి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు దిగి వస్తాడు. ఐక్యత లేని చోట దేవుడు దిగి రాడు. గమనించండి, సంఘంలో ఒకవేళ భేదాభిప్రాయం ఉంటే దాన్ని విడిచిపెట్టుకోవాలి. అతను వస్తున్నాడు కాబట్టి నేను రాను, అతనుంటే నేను రానని చెప్పటం. మీ మధ్య బయట 100 విభేదాలు ఉండొచ్చు, కానీ లోనకు వచ్చిన తర్వాత ఉండకూడదు. వింటున్నాను? సంఘంలోకి వచ్చామంటే నీకు ఎక్కువగా ఎవరైతే విభేదాలతో ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అసలు ఒక మాట చెప్పరా, ప్రభురాత్రి రోజుల టైంలో మానశుద్ధి జరిగించుకునేటప్పుడు ఏ ఇద్దరికైతే పడదో వాళ్ళిద్దరికి వేయాలి చేత. అవును, ఏ ఇద్దరికైతే పడదో వాళ్ళిద్దరికి వేయాలి. ఆయన పాదం ఈయన అడుగుతాడు, ఈయన పాదం ఆయన అడుగుతాడు. అక్కడ సమాధానం వచ్చేస్తుంది. అలాగనే నీకు నచ్చకపోయినా, నీకు విభేదాలు ఉన్నటువంటి కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే వీళ్ళు కూడా చేయాలి. అలాగే కనుక విభేదాలే లేకుండా కనుక మనం ముందుకు కొనసాగలిగితే, మన భక్తి జీవితాన్ని కనుక ఆ విధంగా మనం ఉంచుకోగలిగితే దేవుడు ఎదుగురాడండి. మనం అలాంటి విధానాన్ని కలిగి కనుక, ఒక ఐక్యమత్యం కలిగి కనుక ఉంటే, ఆ ఐక్యతతోనే మనం దేవుడు తీసుకుని రాగలం. అలాగనే ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, దేవుని యొక్క వాంఛను నెరవేర్చాలన్నా కూడా మనము ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క వాంఛ, అసలు దేవుని యొక్క కోరిక ఏమిటి? ఆ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను నెరవేర్చాలన్నా కూడా మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి లేకుండా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాంఛను నువ్వు నెరవేర్చలేవు. ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? ఉదాహరణకి దేవుడు ఒక పని చేయమని చెప్పాడు అనుకో, నువ్వు ఒక దారిలో పోయి ఆయన ఒక దారిలో పోయి ఆయన ఒక దారిలో పోయి అవుతుంది? అది అవునది. దేవుని యొక్క వాంఛను నువ్వు తీర్చలేవు. యూ విల్ ఫెయిల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద డిజైర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క కోరిక, డిజైర్, బలమైనటువంటి కోరికను నెరవేర్చడంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎప్పుడు? ఐక్యత లేనప్పుడు. ఒకసారి దావీదు శత్రువుల చేత తరవబడుతూ ఉన్నాడు. ఓ పక్క నుంచి మామ జరుగుతున్నాడు, ఒక పక్క నుంచి ఫిలిస్తీయులు జరుగుతున్నారు, ఓ పక్క నుంచి కుమారుడు జరుగుతున్నాడు. అందరి చేత ద్వేషించబడుతున్నాడు. ఎవరు? దావీదు. ఈ ద్వేషించబడుతున్న సమయంలో
అతని యొక్క సొంత ఊరు నుంచే తరిమివేయబడ్డాడు. ఆయన తరిమివేయబడ్డ సమయంలో ఆయనకు ఆశ్చర్యంగా ఒక గుహను చేస్తున్నాడు. చుట్టూ రాయి ఉండి పైన ఒక గుహ ఉంటుంది అన్నమాట. ఆ గుహలో దాక్కుని అక్కడ సైన్యాధికారులతో మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఎవరు? దావీదు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో దావీదుకి అకస్మాత్తుగా బెత్లెహేములో ఒక బావి ఉంది, ఆ బావిలో ఉన్న నీళ్లు తాగాలి ఆలోచన కలిగిన ఆయన. ఎందుకంటే చిన్నతనంలో దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్న సమయంలో ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావిలో నీళ్లు తాగేవాడు. చల్లగా ఉండేవి, తీయగా ఉండేవి. ఆ నీళ్లు కావాలి అని ఎవరన్నా తెచ్చిస్తే బాగుండు అన్నాడు ఆయన. అంతే. ఏమన్నాడు? మీరు పోయి తీసుకురా పోండి అని అనలేదు. ఎవరైనా తెచ్చిస్తే భలే ఉంటుంది కదా అని అన్నాడు. ఈ మాటలు ముగ్గురు విన్నారు. ఎంతమంది? దావీదు యొక్క కోరికని, డిజైర్, దావీదు హృదయంలో ఉన్న ఆ డిజైర్, బలమైన కోరికను ముగ్గురు వ్యక్తులు విన్నారు. ఆ బెత్లెహేముకు వెళ్ళడం అనేది అంత తేలిక కాదు అక్కడ. ఎందుకంటే ఫిలిస్తీయుల ఆధీనంలో ఉన్నది ఆ బెత్లెహేము. ఒకవేళ నువ్వు ఆ బెత్లెహేములో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాలంటే ఈ దారి పొడుగుతున్న వచ్చేటువంటి శత్రువులను చంపుకుంటూ పోయి ఆ బావిలో నీళ్లు తీసుకొని రావాలి. సాధ్యమయ్యే పనేనా? ఫిలిస్తీయులు భారీగా ఉంటారు, చాలా ఎత్తుగా ఉంటారు. వాళ్ళ శిరస్త్రాణాలు ఇత్తడి ఇనుముతో చేయబడినాయి. వాళ్ళ బల్యాలు 15 అడుగులు పొడవు ఉంటాయి. అలాంటి బలవంతులు వాళ్ళు. మరి ఇప్పుడు అలాంటి బలవంతులను దాటుకొని వెళ్ళి ఆ బావిలో నీళ్లు తీసుకొని వచ్చి దావీదు యొక్క వాంఛలు తీర్చాలి. ముగ్గురు ఉన్నారు. ఏం చేశారు తెలుసా? ఖడ్గాలను తీసుకున్నారు, వాళ్ళ కత్తులను తీసుకున్నారు, బయలుదేరారు. ఎట్లా అయినా నా యజమానుడి వాంఛను నేను తీర్చాలి అనేది ఒక్కటే ఉన్న ముగ్గురులో. గుర్తుపెట్టుకోండి, భేదాభిప్రాయాలు లేవండి. ఈ ముగ్గురు బయలుదేరినప్పుడు శత్రువులు వస్తా ఉన్నారు వాళ్ళ మీద. ఈ ముగ్గురు కత్తి ఆడించుకుంటూ శత్రువులందరినీ, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ, వాళ్ళకు కూడా పడుతున్నాయి కోతలు, వాళ్ళ శరీరాలకు కూడా గాయాలు అవుతున్నాయి. అయినా వాళ్ళ ముగ్గురు ఏకీభవించి ఒకే మనస్సు కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమిటి ఆ మనస్సు అంటే, మా యజమానుడు వాంఛమే తీర్చాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు, శత్రువులు వస్తారా రానివ్వండి, మా ప్రాణాలు పోతాయా పోనివ్వండి. అదిగా తెగించే కదా మరి పోయింది. ప్రాణాలకు తెగించి వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు చేదుకొని వస్తుంటే వాళ్ళ రక్తం అంతా ఆ తెస్తున్నటువంటి నీళ్ళల్లో పడి అవి నీళ్లులా కాదు, రక్తంగా మారిపోయాయి. నీళ్ళని కూడా తీసుకొచ్చి రక్తసిక్తంగా వాళ్ళు ఒట్టిన గాయాలైపోయి ఆ ముగ్గురు తెచ్చి ఆ నీటిని తెచ్చి దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు ఆ నీటిని చూసి ఏమన్నాడంటే, దీనిని నేను తాగను అన్నాడు. ఏమన్నాడంటే, ఇంత గొప్ప త్యాగాన్ని తాగటానికి నాకు అర్హత లేదన్నాడు. వాళ్ళు తమ ప్రాణాలను త్యాగం చేసి ఈ నీళ్ళను తీసుకొచ్చారు. ఇది గొప్ప త్యాగం. ఇంత గొప్ప త్యాగాన్ని తాగడానికి నాకు అర్హత లేదు కనుక దీనిని నేను దేవుడికి అర్పిస్తున్నానని, ఈ నీళ్లు ఇంత కష్టపడి ప్రాణాలను తెగించి తెచ్చినటువంటి నీళ్లు తాగడానికి నాకు యోగ్యత లేదని అర్హుడిని కాదు, ఈ నీళ్లు యెహోవాకి చెందునుగాక అని ఆ నీళ్లను నేలపై కుమ్మరించాడు. ఇంత గొప్ప సాక్ష్యం. ఆ ముగ్గురు యోధులు కలిసి వెళ్ళారు. వీళ్ళు సామాన్యులు కాదు. ఒక యుద్ధంలో ఒక అతను 300 మంది పైగానే చెప్పాడు. ఒక వ్యక్తి బలవంతులే, కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, బలవంతులు అయినప్పటికీ ఒక్కడు దేవుని చేయలేడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బలవంతుడే కావచ్చు కానీ ఒక్కడే ఒక సైన్యాన్ని ఓడించలేదు. అదే చదువుకున్న 3 పేటల తాడు, అది త్వరగా తెగిపోదు. ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం బలవంతులు. గుర్తుపెట్టుకోండి, ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం దేవుడి యొక్క వాంఛను మనం తీర్చగలం. దావీదు ఇప్పుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మనందరికీ తెలుసు
దావీదు నా దేవా నన్నేలా చేయి విడిచిందివి. అది ఎవరంటే క్రీస్తే దావీదులో ఉండి మాట్లాడాడు అక్కడ. దావీదు క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు ఆ ముగ్గురు యోధులు వధువుకు సాదృశ్యం. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే దావీదు యొక్క హృదయ వాంఛను ఎలాగ మేము తీర్చాలి, ఆ వాంఛను మేము ఎలాగా సంపూర్ణం చేయాలి అని వాళ్ళు ఏక మనస్సుతో వెళ్ళి పోరాటం చేసి దావీదు యొక్క వాంఛను తీర్చినట్లుగా ఈ కాలానికి వధువు అని చెప్పుకున్నటువంటి మనందరం కూడా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుడి యొక్క వాంఛ ఏమిటి, అసలు దేవుడి యొక్క వాంఛ ఏమిటి, ఆయన కోరిక ఏమిటి, ఆయన చిత్తం ఏమై ఉన్నదో దాన్ని మనం తెలుసుకొని దాన్ని మనం సంపూర్ణం చేయాలి. ఒక్కళ్ళు మనం ఏమి చేయలేము. మనం ఒక్కళ్ళంగా ఉంటే ఏమి చేయలేమంటే మనలో మనమే విభేదించుకుంటూ ఉంటే, క్రైస్తవులే కొట్లాడుకుంటూ ఉంటే తండ్రికి సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరు పదే కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఒకరంటే ఒకరు పడకుండా తప్పుకుంటూ ఉన్నారనుకోండి, తండ్రి సంతోషం ఉంటాడా? హ్యాపీ ఉంటుందా? ఇదేంటారు, నా పిల్లలు ఇద్దరు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి, ఇలాగ కొట్టుకోవటం పెట్టి ఇలాగా అభిప్రాయాలు రావటం పెట్టి. గుర్తుపెట్టుకోవడం, వాళ్ళు పెద్దవాళ్ళైనా వాళ్ళ కుటుంబాలు వేరైనప్పుడు తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. అర్థమైందా? ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద అయ్యారు, ముగ్గురు 3 ఫ్యామిలీలు వేరువేరుగా పెట్టేశారు. ఆడ నీటి బట్టలు ఈయన నీటి పడట్లేదు. ఆ ముగ్గురు కుమారులు కానీ తండ్రికి ఇష్టం ఉంటుంది, అలాగా ఉండదు. వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఇష్టం ఉంటాం. అలాగనే మన తండ్రి అయిన దేవుడికి కూడా మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అప్పుడు ఆయన ఇష్టపడతాము. అప్పుడు మనం ఆయన హృదయ వాంఛను మనం తీర్చగలవాలి, లేదంటే తీర్చలేము. ఇవాళ మనం చూస్తే ప్రపంచ దేశాలు పక్కన పెడితే మన భారతదేశంలో మరి సాతానుడు బహు బలముగా వస్తున్నాడు. వాడు క్రైస్తవత్వం అంటున్నారా? మరి ఎందుకు మనం దాన్ని జయించలేకపోతున్నాము? ఒక మాస్టర్ మందిరం కూలిస్తే ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? నాకు ఎందుకులే అనుకుంటున్నాం, నాకు గాలిగా కూలేసింది. అదే ఒక మందిరం కూల్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు అందరూ వెళ్తే ఏమంటే మన గుడారాల పండుగకి 10 లక్షల మంది కూడా 10 లక్షల మంది కూడా. ఒక మందిరం కూడినప్పుడు అంతే 10 లక్షల మంది వెళ్తే, కూలిన మందిరం దగ్గర గుడారాల పండుగ ఏర్పాటు చేస్తే 10 లక్షల మంది వెళ్తే అక్కడికి ఎక్కడ ఉంటుంది? గుండె దచ్చగా అయిపోతాడు. ఇంత ఉన్న గుండెగా ఏమైంది? గచ్చగా అయిపోతాడు. మనమే బలహీనం కాదు, వదిలితే ఇద్దరు కొడతాం మీద పడి. అంటే సత్తు లేదు దాంట్లో. ఇంకా మనకి ఎందుకు అనుకుంటున్నాను, నేను పట్టణం చెప్పకుండా వాళ్ళు ఏమని చెప్పకుండా, కానీ నువ్వు ఐక్యత ఉన్నప్పుడు, అందరం ఐక్యత ఉన్నప్పుడు ఆయన చూసామా సంబరం అంటే ఆయన కూడా అంటాడు అదే నాకు. ఇలాగ భేదాభిప్రాయాలు పెట్టుకుంటూ ఆయన అంటే నీకు పడదు, నీకంటే ఆయన పడదు, ఇలా ఉందనుకోండి, దేవుని యొక్క వాంఛను మనం తీర్చలేం, అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అలాగనే దేవుని యొక్క పనిని ముగించాలన్నా కూడా ఐక్యత అవసరం. దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క పని ఏమిటి? ఆఖరి గొర్రె పిల్లను రక్షించాలని అనుకున్నాం. ఆఖరి గొర్రె పిల్లను రక్షించాలి. దేవుని యొక్క పని అదే, సంపూర్ణం చేయాలి. ఎవరిలో వాళ్ళు కూర్చుంటే ఆఖరి గొర్రె పిల్ల రక్షించబడుతుందా? చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ మనందరం సువార్త వింటున్నాం, మనందరం రక్షించబడ్డాం అనుకోండి పెట్టి రక్షించబడ్డాం. మనందరం విన్నాము, ఇంటికి వెళ్ళా, పడుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఉందంట, 4 కొడుకులు ఉన్నారంట. మొదటి కొడుకు అనుకుంటున్నాడంట, రెండో వాడు పెడతాంలే అమ్మకి అని అనుకుని మొదటి వాడు పెట్టలేదంట. రెండో వాడు అనుకున్నాడంటే అన్నయ్య ఉన్నాడు, పెద్ద అన్నయ్యకి అన్నీ తెలుసు అమ్మకి సంబంధించి, పెద్ద అన్నయ్య పెడతాలే అని రెండో వాడు పెట్టలేదు. మూడో వాడు అనుకున్నాడంటే 4వ వాడు పెడతాంలే, అమ్మకి అన్ని సకలం దొరుకుతాయి, 4వ వాడు జరిగిస్తానని 3వ వాడు అనుకున్నాడంట. 4వ వాడు అనుకున్నాడంట, ఆ ముగ్గురు పెట్టకపోతే మనం పెడదామని అనుకున్నాం.
ఇట్లా నలుగురు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటూ అమ్మకు వాడు పెడతాడు ఈడు, వాడే అమ్మకు మొదటివాడు పెడతాడు, వాడు మొదటివాడే మూడో వాడు పెడతాడు, మూడోవాడే రెండో వాడు పెడతాడు, రెండోవాడే నాలుగో వాడు పెడతాడు. అమ్మకంటే నలుగురు పెట్టలేదు అమ్మకి. అలాగనే ఇవాళ కూడా మనం కూడా సువార్త విని ఆఖరి వరకు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాలే కానీ ఆ ఆఖరి వరకు మన ఇంటి పక్కనోడు లేదా మన ఇంట్లో వాడేనేమో అనే విధానం లేదు మనకి. ఇప్పుడు ఆఖరి వరకు ఏడా అమెరికాలో ఎందుకుంటున్నావు? నీ ఇంట్లోనే ఉండొచ్చు కదా, నీ ఇంట్లోనే ఉండొచ్చు. ఆఖరి వరకు నీ తమ్ముడే అయి ఉండొచ్చు. ఆఖరి వరకు ప్రభు రక్షించబడాలి ప్రభు ప్రార్థన చేస్తాను. కూర్చొని ఇందాక అమ్మ సామెత లాగానే ఉందండి. నలుగురు కొడుకుంటే అమ్మకి ఎవరు పెట్టకుండా వాడు పెడతారు, వీడు పెడతారు. దేవుని యొక్క పనిని ముగించాలంటే ఐక్యత ఉండాలి. ఐక్యత కలిగి మనం నింపాలి. ఐక్యత కలిగి మనం దేవుని పనిని సంపూర్ణం చేయాలి. నువ్వు కూర్చుంటే పనులు రీన్హార్డ్ బోంకే అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడు చెప్తాను. మనము గంటల తరబడి సంవత్సర కాలం పాటు ఇంట్లో కూర్చొని 24 గంటలు 365 రోజులు అమెరికా మారాలని ప్రార్థన చేస్తే ఒక అంగుళం కూడా అమెరికా మారదన్నాడు ఆయన. ఆశ్చర్యం కలిగింది నాకు. ఇంటి తిరుగుతున్నాడు ఆయన. ఏం చెప్పాడంటారా? 365 రోజులు రోజుకి 24 గంటల పాటు నువ్వు ప్రార్థన చేస్తే అమెరికా మారాలి అందరూ ప్రార్థన చేస్తూ కూర్చుంటే అమెరికా ఒక ఇంచు కూడా మారదన్నాడు ఆయన. మరి అమెరికా ఎట్లా మారుతుంది సార్? నువ్వు వీధుల్లోకి పోయి చెప్పినప్పుడు మారుతుంది సార్ అన్నాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? నువ్వు వీధుల్లోనికి వెళ్ళి ఇది రక్షణ వార్త, ఇది సువార్త, దీనిలో నీకు పాప క్షమాపణ ఉంది, నేను పాప క్షమాపణ పొందాను, ప్రభు యేసు నామములో నేను కడగబడ్డాను, నాకు రక్షణ ఆనందం ఉన్నది, నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు దొరికిన వార్తను బట్టి, నీవు కూడా దీని ద్వారా శుద్ధుడవు అని ఈ రక్షణను వాడికి పరిచయం చేసినప్పుడు, వాడి దాని ద్వారా రక్షించబడినప్పుడు అది దేవుడు కోరుకుంటుంది. కానీ నువ్వు గంటల పాటు ఇంట్లో కూర్చుంటే కాదు. యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ గెట్ సమ్ సోల్స్. నువ్వు బయటికి వెళ్ళాలి, దేవుడి కోసం కొన్ని ఆత్మలను నువ్వు తీసుకొని రావాలి. నువ్వు కూర్చుంటే పనవదు. నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడు. రాజుకు చాలా సమీపంగా ఉండేవాడు. రాజు తాగాలనిపిస్తే నెహెమ్యా అందించేవాడు గిన్నె. రాజు దగ్గర కూర్చునేవాడు, రాజు ముందు నుంచునేవాడు. ఏడుపు కొట్టి మొహం పెట్టుకొని ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఇవ్వాలి. మనం చిన్నపాటి హోటల్కి పోతేనే వాడి లోపల 100 బాధలు ఉంటాయి. జీతం తక్కువ వెళ్తున్నారనో చాకరీ మనసులో బాధ ఉంటుంది. కానీ ఓ బిర్యానీ పట్టరా ఓకే సార్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఉన్నారు అంటున్నారా? అదే ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఏ కావాలి? సీరియస్గా అడుగుతారు. వెళ్తాం మనం అక్కడికి. ఏ కావాలి? కూర్చో ఇట్లా చెప్పాడు సమాధానం. రాజు దగ్గర కూడా నిలబడేటువంటి వ్యక్తి నవ్వుతూ ఒక ఆహ్లాదకరమైనటువంటి ముఖం పెట్టుకొని అందిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు నెహెమ్యా అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసా? నెహెమ్యా యొక్క ఉద్యోగం ఏంటో తెలుసా? రాజు దగ్గర గిన్నె అందించేవాడు ఆయన. బాగా వినండి. నెహెమ్యా రాజుకి సమూహంలో ఉండి గిన్నె అందించేవాడు. వాడు వదిలేయండి, వాడు అరుస్తాడు. ఈ గిన్నె అందిస్తూ ఉన్న క్రమంలో ఒక రోజు నెహెమ్యా మొహము దుఃఖముఖుడై ఉన్నాడు. ఆయన దుఃఖంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు నెహెమ్యా? దుఃఖంతో ఉన్నాడు. బాధ చూడగానే అర్థమైపోయింది. ఏంటి బాధలో ఉన్నాడు? రాజు అడిగాడు, నెహెమ్యా ఏంటి ఈరోజు బాధగా ఉన్నావు? ఏంటి మొహం అంతా బాధతో కనిపిస్తున్నావు? ఏంటి కారణం ఏంటి చెప్పు అని అంటే నెహెమ్యా చెప్పేశాడు. రాజు, ప్రభువా నేను సంతోషంగా ఎట్లుంటా ప్రభువా, మా వాళ్ళ సమాధులన్నీ పడవేయబడ్డాయి, మా ఆలయం కూల్చివేయబడింది, మా ప్రాకారపు గోడలన్నీ కూడా కూల్చివేయబడ్డాయి ప్రభువా, మరి అవన్నీ అలా ఉండగా నేను ఎలా సంతోషంగా ఉంటాను ప్రభువా. రాజు ఆ బాధను గమనించి ఏమన్నాడంటే, నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా, నీకు కావలసిన సామాగ్రి అంతా నేను రాసిస్తా,
ఓ ఆ పనిని పూర్తి చేయి అన్నాడు. రాజు దగ్గర ఆజ్ఞలు తీసుకున్న నెహెమ్యా ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు, యెరూషలేముకి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా నెహెమ్యాకు ఎంత బాధ ఉందంటే, అందరూ పడుకున్న తర్వాత ఒక్కడే పాపం లేచి అర్ధరాత్రుల సమయంలో లేచి ఆ ఊరంతా తిరిగి ఆ పడిపోయిన గోడలను చూసి ఏడుస్తూ తిరిగేవాడు. అంటే చూడండి, దేవుని యొక్క ఆలయం పట్ల ఆయన కూడా శ్రద్ధ. అందరూ చూస్తారే బహుశా ఆయన అందరూ పడుకొని ఉండొచ్చు. ఊరంతా పాడైపోయి ఉంది, పితరుల సమాధానాన్ని శిథిలావస్థలో ఉన్నాయి, ఒక ప్రాకారపు గోడ లేదు, అంటే రక్షణ లేదు వాళ్ళకు. నిజమే, నిద్ర పట్టట్లా. రాత్రి లేచి చుట్టూ తిరుగుతున్నాడు, ఆ పడిపోయినటువంటి ప్రాకారపు గోడలను చూస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఇంకా నెహెమ్యా ఈ గోడను నేను ఎలాగైనా నిర్మించాలి, ఈ ప్రాకారపు గోడను ఎలాగైనా నిర్మించాలి అని ఏం చేశాడంటే, కుటుంబాల వారీగా గోడలను కట్టడానికి పనిని పురమాయించాడు. నెహెమ్యా ఒక్కడేం చేయగలడండి? దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయాలంటే ఒక్కడితో పని కాదు. ఇవాళ కూడా సంఘంలో చాలా మందికి ఆలోచనలు ఏమిటండి, మన సంఘం ఎప్పుడు పెద్దదవుతుంది, మన సంఘం ఎప్పుడు వందల్లోకి వెళ్తుంది, మన సంఘం ఎప్పుడు వేలల్లోకి వెళ్తుంది అని ఆలోచించడం మంచిదే కానీ, అలాంటి దిగులు చింత ఉండటం మంచిదే కానీ అది అవ్వదు. నువ్వు వెళ్ళకుండా ఇప్పుడు మనం ఒక 50 మంది 40 మంది ఉన్నాం, ఈ 40 మంది బయటికి వెళ్ళి నెలకి 40 మంది ఆత్మలు తీసుకొస్తే 40 మంది కాస్త నెల తిరిగేలోపు ఎంతమంది అవుతాం? 80 మంది అవుతాం. ఈ 80 మంది మళ్ళా కలిసి నెల తిరిగేలోగా ఒక ఆత్మను రక్షించాం. 80 మంది కలిస్తే 120 మంది అవుతాం. ఎంతకాలం? 2 నెలలు కావాలి. ఈ 180 మంది కలిసి మళ్ళా ఒక ఆత్మ కోసం గోల్ పెట్టుకొని నడిపిస్తే 180 360 మంది కూర్చుంటారు. సరిపోదు. 360 మంది కలిసి తలా 1000 రూపాయలు ఇచ్చిన 3,60,000 మందిని పెట్టుకోవచ్చు. చాలా కష్టం అనిపించదు, మీకు అర్థం కావటం. ఇవాళ హైదరాబాద్లో పెద్ద స్థానం ఉంది, ఒక్క సర్వీస్కే 50 మంది కూర్చుంటారు. ఎలా పాసిబుల్ అయింది అది? వాళ్ళలో బలంగా నాటారు, నువ్వు ఒకటి తీసుకున్నావు, నువ్వు ఒకటి తీసుకో, నువ్వు ఒకటి తీసుకో. అందరినీ కూడా దేవుడు గొర్రెలుగా, ఆయన మంచి కాపరిగా అనుభవించాడు. నిజమా? ఎవడో ఒక మంచి నీతి గలవాడు మనల్ని గొర్రెలారా అని దూషిస్తున్నాడు. అయితే గొర్రెలారా ఎందుకనంటే సాధు గుణం కావాలి అని చెప్పాడు ఆయన. గొర్రె పిల్లలను కనాలంటే గొర్రె కాదు, గొర్రె పిల్లల్ని కనేది ఎవరు అంటే విశ్వాసులే కనాలి. అలా అని భాష కూడా కూర్చొని పొట్టగచ్చకూడదు. ఈయన విధానంలో ఈయన కూడా చేయాలి. అలాగ చేసినప్పుడు దేవుని యొక్క పని సంపూర్ణమవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అలాగ చెయ్యనప్పుడు దేవుడి పని సంపూర్ణము కాదు. ఇప్పుడు నెహెమ్యా వచ్చి కుటుంబాలను నియమించగానే వాళ్ళందరూ పనిని చేయడానికి వారికే మనస్సు కలిగి ఉండేరు అని బైబిల్లో ఉంది. ఇవాళ మనకు కూడా ఏం కావాలి? పని చేయాలి అనే మనస్సు కలిగి ఉండాలి. ఆ పని చేయాలనే మనస్సు నీకు కలిగి ఉన్నప్పుడు నువ్వే వెళ్తావు. ఒకటి చెప్పాల్సిన పని లేదు. పేటర్ ఒక ఆత్మను రక్షించని నీకు చెప్పాల్సిన పని లేదు. లేదాయా సంజయ్ ఒక ఆత్మను రక్షించాయా, వార్త చెప్పి ఎక్కడ సువార్త చేసుకొని ఒక ఆత్మ రక్షించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకని? నెహెమ్యా గ్రంథం తీయండి. తీశారా? నాలుగో అధ్యాయం
6వ వచనం. చదవండి. 4వ అధ్యాయం 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడ కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండేది. జనులు ఏం కలిగి ఉన్నారు? ఒక మనస్సు కలిగి ఉన్నారు. ఏమిటా మనస్సు? మేము ఈ గోడను నిర్మించాలి, ఎలాగైనా ఈ పనిని మేము సంపూర్తి చేయాలి. ఈ గోడ కడుతున్న సమయంలో సన్బల్లటు అనేటువంటి వాడు, టోబియా అనేటువంటి ఇద్దరు కూడా ఈ గోడ కట్టించకుండా ఉండాలని, ఈ గోడ కట్టబడకూడదని చాలా అడ్డుబండలు వేశారు. దాన్ని లెక్క చేయలేదు ప్రజలు. ఒక చేతితో ఖడ్గము పట్టుకొని, ఒక చేతితో టాపి పట్టుకొని గోడ నిర్మించుకుంటూ పోయారు. ఐక్యత లేకుండా గోడ నిర్మాణం అయ్యేదా? అవదు. అలాగనే ప్రియమైనటువంటి దేవుడి పిల్లల, దేవుని యొక్క పని మనం సంపూర్ణం చేయాలన్నా కూడా మన మధ్యలో ఏం అవసరం అంటే ఐక్యత అవసరం. సంఘంలో గొప్ప కార్యాలు జరగాలంటే సంఘం అంతా వినాలి. నేను ముగిస్తాను, వినాలి. సంఘములో దేవుని యొక్క కార్యాలు జరగాలన్నా సంఘములో ఐక్యత ఉంటేనే, అందరూ ఏకీభవించితేనే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో దేవుని కార్యాలు జరగాలన్నా, దేవుని యొక్క అద్భుతాలను నువ్వు ఇంట్లో చూడాలన్నా ఐక్యత ఉంటేనే, కుటుంబంలో ఐక్యత ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుంది? ఐక్యత లేకుండా మనం దేవుని యొక్క అద్భుతాలను మనం చూడం. ఇంకొక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 133వ కీర్తనలో మొదటి వచనం చదువుదాం. సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తన మీద పోయబడి అహమును గడ్డం మీద కాదు, అతడి ఎంపీల వంశు వరకు జగజాగన పరిమళ ఇవ్వబోలేదు. చాలు, ఒక నిమిషం. ఇక్కడ చూడండి ఏమన్నాడు. ఇది యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఎవరైనా యెరూషలేమునకు పండగ కోసం ఎవరైనా వెళ్తూ ఉంటే దారి పొడుగుతున్న పాడుకొని వెళ్ళేటువంటి కీర్తనలు యాత్ర కీర్తనలు అంటారు. అయితే ఈ యాత్ర కీర్తనల్లో దావీదు ఏమని రాశాడో చూడండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని మాట్లాడుతూ అక్కడ ఏమని అంటున్నాడంటే, అది ఎలా ఉంటుంది, ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటుందని చెప్తున్నాడంటే, అహరోను మీద ఒక తైలము పోయబడిందట. వింటున్నారా? అహరోను ఎవరండి? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడి మీద తైలము పోయబడిందట, నెత్తి మీద. ఈ నెత్తి మీద తైలం పోస్తే ఆ తైలం అలాగ జారుకుంటూ అతని గడ్డము మీద నుంచి జారి వస్త్రముల మీదుగా పాకి అది ఆ వస్త్రపు అంచుల వరకు కూడా అది దిగజారిందంట. అది ఎప్పుడైతే అది నిలువెల్లా కుమ్మరించబడిందో ఒక సువాసన తైలం అహరోను చుట్టూ ఉండింది. ఆ తైలంతో అహరోను నింపబడ్డాడు. ఎందుకు నింపబడ్డాడో తెలుసా మీకు? సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, ప్రాయశ్చిత్తం చేయడానికి. వింటున్నారా? ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలం, అంటే అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల 2 రెక్కలు ఇలా ఒకదానికి ఒకటి కనిపించుకున్నటువంటి ఆ కెరూబు రెక్కల క్రింద కృపా సింహాసనం ఉంటుంది. ఈ ప్రధాన యాజకుడు బయట అర్పించబడినటువంటి ఆ యొక్క పశువు యొక్క రక్తాన్ని తీసుకొని దాన్ని లోనికి తీసుకువెళ్ళి ఒక రకమైనటువంటి ఒక నాట్యాన్ని చేసుకుంటూ అతని యొక్క వస్త్రాలకు చివర ఉన్నటువంటి ఆ దానిమ్మ గంటలు మోగిస్తూ, ఆ దానిమ్మ గంటలు మోగించడం ఏంటో తెలుసా? ఆ గంటలు అంట పరిశుద్ధులు పరిశుద్ధులు అంటాయంట. ఆ చిన్న చిన్న గంటలు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దానిమ్మ గంటల శబ్దము పరిశుద్ధుడు 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 అని వస్తాయంట. ఇలాగ వెళుతూ ఉన్న క్రమంలో ఆయన మరి తూర్పు దిక్కున గుండా వెళ్ళి, తూర్పు ద్వారము గుండా వెళ్ళి ఆ రక్తాన్ని తీసి 7 మార్లు ఆ కృపా సింహాసనం మీద ప్రోక్షించాలి. ఈ ప్రోక్షించేటువంటి సమయంలో దేవుడు తన మహిమతో ఉంటాడు అక్కడ. ఆ మహిమను తట్టుకోవాలంటే ఈ తైలము కావాలి.
ఇప్పుడు అహరోనుని ఒక భద్రతగా కాపాడుతుంది ఏమిటో తెలుసా? తైలమే. ఈ తైలం ఎవరు పోస్తున్నారంటే ప్రవక్త మోషే పోస్తాడంట. ఆయన వెళ్ళేటప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ముందు ఈ తైలంతో అభిషేకించబడే లోనికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే చనిపోతాడు. అంటే ఇది ఒక ప్రొటెక్షన్. ఐక్యత అనేది ఎలా ఉంది? ఇప్పుడు అదొక ప్రొటెక్షన్ గా ఉంది, అదొక తైలముగా ఉంది. తైలం ఏంటి? పరిశుద్ధాత్ముడే కదా. ఐక్యత ఎక్కడ ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ ఉంటాడు. అర్థమైపోయింది. తర్వాత చదువుతాం. సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోన్ మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చినాడు. అచ్చట అంటే ఎచ్చట? దేవుడు అంటున్నాడు అచ్చట ఆశీర్వాదం ఉండాలట, శాశ్వత జీవము, బ్లెస్సింగ్, ఎటర్నల్ లైఫ్ అక్కడ ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు అంటే ఆ మాట ఎప్పటి వరకు? దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన అన్నాడు, భూమి ఆకాశంలో గర్తించవచ్చు కానీ నా మాటలు గర్తించవు అన్నాడు. మరి ఈ మాట చెప్పాడు ఆయన, నేను సెలవిచ్చి ఉన్నాను ఆల్రెడీ. అక్కడ ఆశీర్వాదం ఉండాలి, అక్కడ ఏముండాలి? నిత్య జీవం ఉండాలి. రైటా? ఎక్కడండి అది? మీరు వింటే చెబుతారు, వినట్లేదు చాలా మంది. ఎక్కడ నిత్య జీవం ఉండాలని, ఎక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు? ఐక్యత ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండాలని, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. మనం చేయాల్సింది ఏమిటి? మన మధ్యలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే వాటిని చక్కబెట్టుకొని, ఎన్నడూ కూడా భేదాభిప్రాయాలు మన మధ్యలోకి రానివ్వకుండా మనం ఉండాలి. గొర్రెల మందలు పోయేటప్పుడు ఆ మందలు ఎలా ఉంటాయి అలా ఉండాలి మనం. గొర్రెల మందలు పోయేటప్పుడు గొర్రె చాలా దగ్గరగా ఆనుకొని వెళ్తాయి. గొర్రెల మంద మధ్యలో ఆపరి కూడా ఉండడు, మేకలు ఉండవు మధ్యలో. ఎందుకుంటావు? ఊపిరాడద్దని. గొర్రెలు ఎలాగ దగ్గరగా కలుసుకొని వెళ్తాయో అవంట రాసుకుంటూ వెట్ట కలిగించుకుంటాయి అంట, వేడి కలిగించుకుంటాయి. ఎంత చలిలో అయినా సరే బయటే ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. ఐక్యత కలిగి ఉంటేనే అక్కడ నిత్య జీవము, ఐక్యత కలిగి ఉంటేనే అక్కడ ఆశీర్వాదము, ఐక్యత కలిగి ఉంటేనే దేవుడు దిగి వస్తాడు, ఐక్యత కలిగి ఉంటేనే దేవుడి యొక్క వాంఛను మనం తీర్చగలం, ఐక్యత కలిగి ఉంటేనే మనం దేవుడి యొక్క పనిని సంపూర్ణం చేయగలం. కానీ ఐక్యత లేకుండా ఏమీ చేయలేము. ఒక భాషలో ఫోటోని పెట్టాలి, విశ్వాసాలు అందరూ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు, ఫోటో జరుగుతుంది, అది జరగదు. అదే విశ్వాసులు అందరూ కూడుకొని ఉన్నారు, విశ్వాసులు అందరూ వచ్చారు, తలా పని పంచుకున్నారు అనుకోండి, ఎంత ఆశీర్వాదం ఉంటారు, ఎంత గొప్పగా జరుగుతుందో ఆ కూడం. అందరూ విశ్వాసం దాని గురించి ప్రార్థించారు అనుకోండి, ఎంత గొప్పగా జరుగుతుందో ఆ కూడం. అవునా? అందు నిమిత్తమే యేసు ప్రభు వారు శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ వారు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. తండ్రి, నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు కూడా ఒకరితో ఒకరు ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని
వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనం ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండవలనని ఏమని చేస్తున్నాడు ఆయన? వారి మధ్యలో భేదాభిప్రాయాలు కలగాలి, వారు ఏకమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో దట్ దే ఆల్ మే బి వన్ అని రాస్తారు. వారందరూ కూడా ఒకటిగా ఉండునుగాక, వారందరూ కూడా ఒకటిగా ఉండునుగాక, భేదాభిప్రాయం లేకుండా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలులు వస్తుంటే వాళ్ళని చూసి భయపడిపోయి ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు వస్తున్నారు అని అన్నారంటే వాళ్ళు ఎలాంటి పరిచయం చేసి ఉంటారు? వాళ్ళ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు జరిగి ఉంటాయి. అవునా? దెయ్యాలు పారిపోయి ఉండాలి. వాళ్ళ నీడబడి రోగులు లేచి తిరిగారంటే, వాళ్ళ నీడబడి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారంటే ఎంత ప్రభావంతో ఉన్నారండి వాళ్ళు. ఎలా సాధ్యమే లేదు. వాళ్ళు వేరువేరుగా ఉంటే, వేరువేరుగా వాళ్ళు దూషించుకుంటూ భేదాభిప్రాయాలు పెట్టుకొని కనుక ఉండుంటే అర్థమైందా? నేను నమ్మింది ఇది, నేను నమ్మింది ఇది అని కనుక చీలికలు వారి మధ్యలో ఏర్పడి ఉంటే అంత మహిమకరంగా ఉండేవి కావు. కానీ వాళ్ళు ఏకమై ఉన్నారు, వాళ్ళు ఒకటిగా కలిసి ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఒకరితో ఒకరు ఏకీభవించి చేశారు, ఆ పనిని సంపూర్ణ చేశారు. ఇవాళ దేవుడు మనతో ఈ వర్తమానం ద్వారా నేనైతే నమ్ముతున్నాను ఆయన ఏమి మాట్లాడాలని ఆయన అనుకుంటున్నాడంటే ఖచ్చితంగా మన అందరం కూడా సంఘంలో ఐక్యత కలిగి ఉన్నారు. ఎవరైనా సంఘములకు రాకపోతే వారిని మరొక వారంలో వారిని వెంట పెట్టుకొని తీసుకునేటువంటి విధానాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అలాగనే ఒక బాధ్యత కలిగి కొన్ని ఆత్మలన్నా నేను దేవుడి రాజ్యంలోకి చేర్చాలనేటువంటి ఆ యొక్క విధానాన్ని కలిగి మనం గనక మన దగ్గరలో దరిదాపుల్లో చెరువులో ఉన్న వాళ్ళకు సువార్త ప్రకటించి దేవుడి యొక్క వాక్యంలో వారు నడిపించినట్లయితే ఖచ్చితంగా దేవుడి పని సంపూర్తి చేయడంలో మన భాగం కూడా ఉంటుంది. ఒక దినాన దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. గమనించండి, ఐక్యత ద్వారానే ఏదైనా చేయాలి. ఏదైనా ఒక పని చేయించేటప్పుడు అందరికీ చెప్పుకోవడం వల్ల అందరూ వస్తారు అంటున్నారా? అట్లాగా దేవుడి యొక్క పని సంపూర్తి చేయొచ్చు. ఐక్యత కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ వస్తుంది. ఐక్యత కలిగి ఉంటేనే దేవుడి యొక్క వాంఛను మనం తీర్చగలం. ఐక్యత కలిగి ఉంటేనే దేవుడి పని సంపూర్ణం చేయగలము. ఐక్యత కలిగి ఉంటేనే మనకు భద్రత. ఐక్యత కలిగి ఉంటేనే ఆశీర్వాదము తెచ్చేయడం. గమనించాలా? ఎన్ని ఉన్నాయి ఐక్యత కలిగి ఉండడం. అలాగే విడిపోయామనుకోండి, నీకు పాస్టర్కి వాళ్ళేదనుకోండి, పాస్టర్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడా, అలాగే విశ్వాసాలకు వ్యతిరేకంగా పాస్టర్ మనసు ఉన్నప్పుడు ముందుకు సాగుతుందా? ఫెయిల్ అవుతుంది. పరిచర్య ఫెయిల్ అవుతుంది. గమనించండి. అలాగే మనం అందరం ఐక్యత కలిగి ఉంటాము. దేవుడి రాజ్యంలో మనం ఒక స్థానమును కలిగి ఉందాం. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధమైన మాటనే మన యొక్క హృదయంలో ముద్రించుకుందాం.